వచ్చే ఏడాది జరగనున్న మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందని రాహుల్ గాంధీ అన్నారు. అధికారంలో ఉన్న బీజేపీ ఎక్కడా కనిపించదని చెప్పారు. బీజేపీ డబ్బును ఉపయోగించి మధ్యప్రదేశ్లో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా ఆ రాష్ట్రంలో అధికారంలోకి రాదని విమర్శించారు. భారత్ జోడో యాత్రతో తనకు క్షేత్రస్థాయిలో అనేక విషయాలు అర్థమవుతున్నాయని రాహుల్ అన్నారు. వాటన్నింటినీ గమనిస్తే వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం అసాధ్యమని అభిప్రాయపడ్డారు. ప్రతిపక్ష పార్టీలన్నీ పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యామ్నాయ విధానాలతో విపక్షాలు ప్రజల ముందుకెళ్లాలని రాహుల్ సూచించారు. कांग्रेस, मैं आपको एक बात लिख के दे देता हूं अभी, कांग्रेस मध्य प्रदेश के चुनाव को स्वीप करेगी। बीजेपी वहां दिखाई नहीं देती। मैं आपको गारंटी करके आप लिख लो और उस समय मुझे बता दें। मतलब अगर आप मुझे कोई क्वेश्चन नहीं है कि वहां पे बीजेपी मतलब दिखाई नहीं देती, क्योंकि वहां पे तो मैंने सोचा था कि महाराष्ट्र में मतलब मैंने जो वहां कहा कि महाराष्ट्र में बहुत अच्छा रिस्पॉन्स मिला, मध्य प्रदेश में तो टोटल अंडरकरंट था, मतलब तूफान आया हुआ है वहां।